ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్టూరు, చినగంజాం మండలాల్లో ఏలూరి సాంబశివరావు పర్యటించారు. చినగంజాంలో రోడ్ షో చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 4.5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఏలూరి సాంబశివరావు ప్రజలకు వివరించారు. పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు తన ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఆయన మాటూరు, పర్చూరు, కారంచేడు నియోజకవర్గ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు చినగంజాం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా 4.5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాంబశివరావు గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎలక్షన్ ప్రచారం అంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా మీరు ఎప్పుడు పబ్లిక్లోనే తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు ప్రచారంలో ఎలాంటి స్పందన ఉంది? ఈరోజు వాస్తవంగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళినట్టుగా లేదండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజలతో సత్సంబంధాలు ఉండటం, ప్రజల సమస్యలు వారి ప్రతి సందర్భంలో అది విషాదమైన, సంతోషమైన, పండగ అయినా, దుఃఖమైన వారితో కలిసి 5 సంవత్సరాలు ప్రయాణం చేశాం. కాబట్టి సపరేట్గా ఎన్నికల ప్రచారంగా లేకపోయినా ఈ 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు పెద్ద ఎత్తున పాజిటివ్గా ఉన్నారనేది ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంది. బ్రహ్మాండంగా ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఓటు అడగక ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఖచ్చితంగా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే స్పెషల్గా ఇటు పెద్దగంజాంలో గతంలో ఎన్టీఆర్ వారధి కట్టిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర వీళ్ళంతా వస్తే నీళ్ళలో వచ్చి ప్రాణాలు కోల్పోవటం, లేకపోతే 30 కిలోమీటర్లు తిరిగి రావటం, అటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఈ గ్రామానికి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నారు. మీకు అంటే ఇచ్చిన హామీని నెరవేర్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు గత 30-40 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం కనుక్కోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ పెదగంజాం, చినగంజాం మధ్యలో రొంపేరు మీద ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, కోరిక, కళ. ప్రతిసారి ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిన ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి మనం ఎన్నికల సందర్భంగా ఈ పెదగంజాం వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల హామీ గతంలో చాలా సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వ్యక్తులు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. కానీ హామీగానే ఉండిపోయింది, మా కలగానే ఉండిపోయింది, కానీ ఇది వాస్తవ రూపం దాచలేదని చెప్పి ఆ రోజు ప్రజలు చెప్పినప్పుడు ఒక్కసారి మీ బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం, దీనికి నందమూరి తారక రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ వారధి అని చెప్పి నామకరణం చేసి మరలా ఆ బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాం తల్లి అని చెప్పి ఆ రోజు ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. అయితే గతంలో ఎంతోమంది చెప్పారు, మోసపోయారు. అయినా సరే నేను చెప్పిన దాని మీదట ప్రజలు స్పందించారు, ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి సూచనలతో ఈ ఎన్టీఆర్ వారధి నిర్మాణం అనేది శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చబోయే బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే దూరం ఒక్కటే సమస్య కాదు, దూరం తగ్గడమే కాకుండా ఆ 2 గ్రామాలు, 2 ప్రాంతాల మధ్య మానసిక సంబంధాలకు కూడా మెరుగుపడే పరిస్థితి. చిన్న పనులు కూడా పోస్ట్పోన్ చేసుకొని, లేకపోతే వైద్యం కానీ, లేకపోతే బతుకు తెరువు కోసం అక్కడ పట్టుకున్న చేపలు కానీ, పండించిన కూరగాయలు కానీ, పాలు కానీ, ఇవన్నీ కూడా మార్కెట్కి తీసుకురావాలన్నా ఇట్లా ప్రతి విషయంలో ప్రతి మనిషికి వారి దైనందిన జీవితంలో ఈ బ్రిడ్జి ప్రాధాన్యత అనేది చాలా ఉంది. సో వారి ఆకాంక్ష, కోరిక తీరినప్పుడు వారు ఏ విధంగా స్పందిస్తారో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వారి మనసు పొరల్లోంచి వచ్చిన ఈ ఆనందం తెలుగుదేశం పార్టీ పట్ల, మరలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసే పట్ల, మరలా వారి బిడ్డ ఏలూరు సాంబశివరావు గెలుపు పట్ల వారు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో కనిపిస్తూ ఉంది, చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి కొన్ని వందల హామీలు ఏ గ్రామానికి వెళ్ళినా నేను దాదాపు 789 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఆ రోజు 110 కిలోమీటర్ల మాత్రమే సిమెంట్ రోడ్లు పర్చూరు నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో ఉండేవి. 400 పైగా 400 కిలోమీటర్లకు పైగా సిమెంట్ రోడ్లని మేము పూర్తి చేయడమే కాకుండా ఇంకొక 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి పనులు. 550 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అంటే 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో జరిగిందనే దానికి ఇవన్నీ తార్కాణాలు.
అంటే దాదాపు హామీలన్నీ పూర్తి చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎలాంటి హామీలు ఇస్తున్నారు సార్ ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు? ఇక్కడ ఏంటంటే వ్యవసాయప్రదమైన ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. కొన్ని పరిష్కారమైనవి, ఇంకా పరిష్కారం కావాల్సినవి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, సాగునీరు, ప్రజల యొక్క ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ పెరిగేదానికి రకరకాలుగా మేము ముందుండి కొన్ని పద్ధతులు పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. వీటిలో ఇప్పటికే షార్ట్ టర్మ్ అన్ని గోల్స్ అన్నీ కూడా రీచ్ అయినాయి. మీడియం టర్మ్ గోల్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ గోల్స్ ఏదైతే 2 లక్షల ఎకరాలు ఈరోజు నియోజకవర్గంలో సాగు భూమి ఉందో ప్రతి ఎకరానికి నీరిచ్చే ప్రధాన కార్యక్రమం నాగార్జున సాగర్ కుడికాలువకి గోదావరి నీళ్ళు ఎత్తిపోసే పథకాన్ని కంప్లీట్ చేయటం ప్రభుత్వ పరంగా. రెండవది గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ మరలా రెండోసారి పర్చూరు వరకు తీసుకొచ్చి ఆ ప్రాంతానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చే బృహత్కర కార్యక్రమం తీసుకోవడం. మూడవది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొమ్మరు కాలం మీద 8 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని కంప్లీట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో కొత్త లిఫ్టులని వాటన్నిటికీ 40,000 ఎకరాల్లో ఆయకట్టుని స్థిరీకరణ చేసేదానికి చర్యలు తీసుకోవటం. ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామానికి ఇంకా కొన్ని గ్రామంలో ఇంకొక మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఒక 120-130 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయవలసి ఉంది. అలాగే 189 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రపోజల్ పంపించబడిన ఇంటింటికి కుళాయి పథకం ఖచ్చితంగా వచ్చే టర్మ్లో చేసి తీరుతాం. ప్రతి ఇంటికి శుభ్రమైన స్వచ్ఛమైన నీరు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో అందిస్తామని చెప్పి మరొకసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ మత్స్యకారులకు కానీ, రైతాంగానికి కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమకు సంబంధించి కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, ఇంట్లో ఉండే మహిళామ తల్లులకు కానీ, ఇట్లా ఆయా వర్గాలకు సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రెండు మేళవించి యువతకి మనం మార్గదర్శనం కావాలనే ఈ ప్రభుత్వ దృక్పథాలన్నీ కాన్స్టిట్యున్సీలు కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అంటే ఇది ప్రధానంగా చూస్తే 4.5 ఏళ్ళలో తాను చేసిన అభివృద్ధి పనులే గెలుపుకి సహకరిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా 4.5 ఏళ్ళలో అభివృద్ధి పనులు చేపట్టడంతో ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా కూడా జనమంతా కూడా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకట్రావు, ఎన్టీవీ, ప్రకాశం జిల్లా నుంచి.